అమెరికా పౌరసత్వం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డ్ హాట్ టాపిక్ గా మారింది. $5 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 43.5 కోట్ల రూపాయలతో ఈ కార్డు తీసుకోవచ్చు. ఇది కేవలం సంపన్న వలసదారుల కోసమే అంటూ వస్తున్న ఆరోపణలను ట్రంప్ ఖండించారు. భారత్ సహా పలు దేశాల నుంచి అమెరికాకు చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు సైతం ఇదెంతో ఉపయోగపడుతుంది అన్నారు. అమెరికన్ కంపెనీలు విద్యార్థులకు గోల్డ్ కార్డును కొనుగోలు చేయొచ్చని, వారు బాగా సంపాదించి భారీగా పన్నులు కడతారని వ్యాఖ్యానించారు. కంపెనీలు దీన్ని రిక్రూట్మెంట్ గాను ఉపయోగించవచ్చన్న ట్రంప్ 2 వారాల్లో ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. నేరుగా అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారి కోసం $5 మిలియన్ విలువైన గోల్డ్ కార్డును ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డ్ EB-5 వీసాలను భర్తీ చేయనుంది. అమెరికా పౌరసత్వం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డ్ హాట్ టాపిక్ గా మారింది. $5 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 43.5 కోట్ల రూపాయలతో ఈ కార్డు తీసుకోవచ్చు. ఇది కేవలం సంపన్న వలసదారుల కోసమే అంటూ వస్తున్న ఆరోపణలను ట్రంప్ ఖండించారు. భారత్ సహా పలు దేశాల నుంచి అమెరికాకు చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు సైతం ఇదెంతో ఉపయోగపడుతుంది అన్నారు. అమెరికన్ కంపెనీలు విద్యార్థులకు గోల్డ్ కార్డును కొనుగోలు చేయొచ్చని, వారు బాగా సంపాదించి భారీగా పన్నులు కడతారని వ్యాఖ్యానించారు. కంపెనీలు దీన్ని రిక్రూట్మెంట్ గాను ఉపయోగించవచ్చన్న ట్రంప్ 2 వారాల్లో ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. నేరుగా అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారి కోసం $5 మిలియన్ విలువైన గోల్డ్ కార్డును ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డ్ EB-5 వీసాలను భర్తీ చేయనుంది.